కొంచెం ఆయిల్, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇవి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆయిల్ సరిపోకుంటే ఇంకా కొంచెం లైట్గా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ తొందరగా వేయాలంటే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం ఉడికితే తొందరగా ఉడుకుతుంది. ఉడకాలి. కారం, పసుపు, మసాలా, గరం మసాలా, అల్లం, రైస్, ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. రైస్ ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక కొంచెం కారం, కొంచెం అల్లం, కొంచెం పసుపు, తర్వాత మసాలా వేసుకొని కలిపి తర్వాత రైస్ వేసుకొని మొత్తం కలపాలి. ఇది చల్లన్నంతో కొంచెం కావాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తాలింపు అన్నం వేసుకుంటున్నాం. తాలింపు అన్నం చాలా బాగుంటుంది. అన్నం వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక కొంచెం అల్లం, కొంచెం పసుపు కలపాలి. కొంచెం స్లో పెట్టుకొని కలుపుకొని ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని అటు ఇటు కలపాలి. కలిపినాక పైనుంచి కొంచెం కారం, మసాలా వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొంచెం కారం, కొంచెం కారం, తర్వాత గిత్తత్త మసాలా వేసుకోవాలి. ఇది కలపాలి బాగా. కిందికి కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, బెల్ అండ్ తాలింపు అన్నం ఇట్లా వేసుకుంటే ఎవరైనా తినొచ్చు. పిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. కొంచెంసేపు ఉంచి బంద్ చేసుకోవాలి.